అంటే పోలేలు తినండి పోలేలేం తిన ఆంటీవి దావత్ ఇచ్చింది వీడియో తీస్తాను వీడియో అంటే నీళ్ళు వస్తుంది న్యూస్ మొత్తం పండ్లు మీ అన్న పోసుకోలేదు బయటికి తెలుసుకా మంచిగా వస్తుంది లైటింగ్ పెట్రా నూనెకి అందిస్తారు నూనె ఆంటీ అంట కట్టించాడు దీపావళి అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రైతులకు దివిలేగొయ్య అనేది రైతులకు చేనులలో దొరికే గడ్డి లాంటివి 4-5 రకాలు ఉంటాయి. ఇందులో వచ్చి గోగుడు వేలు కానీ మళ్ళా మన దివిలేగొయ్యలు కానీ పీసరగొయ్యలు కానీ అలాంటి వాటితోని తయారు చేస్తుంటాము. ప్రతి సంవత్సరం దీపావళి వచ్చిందంటే రైతులకు ప్రత్యేకంగా ఇదే ఆకర్షణీయంగా. పశువులు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు దీపావళి ఫెస్టివల్లో ఇదే జరుపుకుంటారు. పొద్దున లేచి కొయ్యలు తెచ్చి అల్లి సాయంత్రము తెచ్చి దీంట్లో పెండ మన ఆందెపాకులు వేసి అందులో ఆయిల్ వేసి బంతిపూలతో అలంకరించి ఇంట్లో ఉన్న మొత్తం నలుమూలలా తింపి వెళ్ళి పెంటలో పాతేస్తుంటాము. ఇప్పుడున్న జనరేషన్లో దీన్ని అనేది పూర్తిగా మర్చిపోతున్నారు జనాలు. ఈ జనరేషన్లో ఇలాంటివి మర్చిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటివి మర్చిపోకుండా ప్రతి వాళ్ళు చేసి మంచిగా ముందుకు వెళ్ళాలని సహకరించి మంచి కార్యక్రమాలు ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ప్రతి రైతులు పాడి పశువులు ఉన్న రైతులు ప్రత్యేకంగా దీన్ని చేస్తుంటారు. కొందరు రైతులుగా మర్చిపోతున్నారు. ఈ వ్యవస్థను పూర్తిగా మర్చిపోయి ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటివి కాకుండా ఇలాంటివి చేసి మంచి ముందుకెళ్ళాలని. ఎందుకోసం అంటే రైతులు ఇది ఎందుకోసం చేస్తారంటే రైతులు బాగుండాలి. రైతులకి చేస్తే మంచి ఆనందం అనేది మంచి పనులు అనేటివి జరుగుతాయి. ఒక నమ్మకం.